మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని యొక్క మాట తెలుసుకోవాలన్న ఆలోచనతో మనం ఎక్కడికి వెళ్తాం? కామన్గా చర్చ్కి వెళ్తాం. చర్చ్కి వెళ్తున్నప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో సండే ఓన్లీ మనం గ్యాదరింగ్ ఉంటుంది. మహా అయితే బిఫోర్ డేస్ వెళ్తాం. కానీ మనుష్యులు దేవునికి ఎంత దగ్గరగా ఉండాలి అంటే అనుదినము అనుక్షణము అనే మాట ప్రయోగం కూడా బైబిల్లో ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను కదా, మనకి జీవ వాయువులను ఇచ్చిన ఆయన, శ్వాస నిశ్వాసములను దయచేస్తున్న ఆయన ఒక్కసారిగా తిరిగి తీసుకుంటే శరీరులందరూ ఏమైపోతారు? చనిపోతారు. మనం పుట్టాము అనుకున్నప్పుడు మన పుట్టుక యొక్క అధికారం ఎవరి చేతిలో ఉందో తెలుసుకుని బ్రతకటం భూమి మీద అత్యవసరం. లేకపోతే నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికేస్తాను, అన్ని రోజులు ఉంటాను, ఈ లోపు నేను నాకు శరీర సంబంధమైనవన్నీ సమకూర్చుకుంటాను, వాటిలో మంచి చదువు, ఉద్యోగము, భార్య, బిడ్డలు, మంచి ఇల్లు, వాళ్ళ యొక్క అకేషన్స్ ఇలా చెప్పుకుంటూ మనం ఎలా బ్రతికేస్తామంటే మన లైఫ్ అయిపోయిందన్న వరకు కూడా చూసుకునే పరిస్థితిలో ఈనాటి మానవ సమాజం ఉంది. ఇదేనా మనుషుల యొక్క జీవన శైలి? ఇదేనా అని చెప్పాడు దేవుడు. తనకు కావాల్సినవి వండుకోవడానికి సంపాదించుకోవాలి, దానికోసం 24 గంటలు కష్టపడాలి, షిఫ్ట్లు వేసుకోవాలి, ఎక్స్ట్రా షిఫ్ట్లు వేసుకోవాలి, లేదంటే పగలు రాత్రి కష్టపడి సంపాదించి. చాలా మంది సెటిల్ అయిపోయిన వాళ్ళ యొక్క మాటలు ఇలాగే ఉంటాయి. ఏమని? మేము పగలు రాత్రి చాలా కష్టపడి జీవితంలో అన్ని సంపాదించుకుని ఇప్పుడు కొంచెం కుదుట పడుతున్నాము అనగా ఆరోగ్యం పోయింది అని. ఆరోగ్యం పోదండి, ఆరోగ్యం ఎప్పుడు పోదు. కానీ శరీరానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటినీ గుర్తిస్తున్నాడు కానీ మనిషి తన జీవితానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉందనేది మర్చిపోవట్ల. ఆ మర్చిపోవటం వల్ల ఈ తెచ్చిపెడుతున్న దుష్ఫలితాలే మన నిరాశ, మన వేదన, మన ఆక్రందన, మన బాధ, మనం డీప్ గా ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం, పిచ్చి వాళ్ళు కూడా అయిపోవటం, ఆ పిచ్చి పీక్ వెళ్ళిపోయి మనల్ని మనం చంపేసుకుందాము అని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు ఈ భూమి మీదకి రావడానికి మీ తల్లిదండ్రులు పడిన కష్టం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ కష్టం లేదు, వాళ్ళ కష్టం అసలు లేదు. వాళ్ళ ద్వారా రావాలి అనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి వారికంటే ముందు నువ్వు ఎక్కడున్నావు? మీ ఫాదర్లో అంటే మీ ఫాదర్ వాళ్ళ నాన్నలో ఉన్నావు, వాళ్ళ నాన్నలో ఉన్నావు, వాళ్ళ నాన్నలో మిగిలి దాచబడి ఉన్నావు. ఈ విషయం చాలా మందికి బైబిల్లో ఎప్పుడు అమ్మ కనింది అని ఉండదు, నాన్న కన్నాడు అని ఉంటుంది. వంశావళి గురించి మాట్లాడుతూ బైబిల్ సో మేల్ పర్సన్స్ నుంచే బర్త్ రేటింగ్ అనేది ఉంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇది ఎంత నిజమో అంటే యేసు ప్రభు వారు కూడా మన ఫైన్ డే బయటికి రావడానికి దావీదు యొక్క చిగురు రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు చిగురు అని ఎందుకు పదప్రయోగం జరిగిందంటే, మనుషులు మొదటి నుండి చాలా నొప్పించేశారు దేవుణ్ణి. ఎంతగా నొప్పించారంటే ఆయన సంతాపం ప్రకటించేంతగా నొప్పించారు. అది సహజ లక్షణం అయిపోయింది, ప్రాచీన స్వభావం అని చెప్పింది కృత నిబంధన. మనిషి దేవుడు ఏది ఇష్టపడతాడో మనిషి అది చెయ్యకుండా, తనకి స్వతంత్రం ఉంది కదా, ఇప్పుడు నేను భూమి మీద ఎలా బ్రతికినా నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగే వాళ్ళు లేరు మనిషికి. ఎంతగా ఒకవేళ అడిగినా ఎంత అడుగుతాం? ఒక 10 నిమిషాలు అడుగుతాం, గంట అడుగుతాం, రోజులు అడుగుతాం. భార్యలు అయితే సంవత్సరాలుగా అడిగి అలసిపోయి అలాగే భరిస్తూ ఉంటారు, భర్తలు అంతే. వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఎందుకు పుట్టాను అన్న విషయాన్ని అవగతం చేసుకోవటం మనిషికి చేత కావటం లేదు అనే దానికన్నా అసలు ఆలోచించటం లేదు. అందుకనే నేను ఒక మాట చూపించి మీకు ముందుకెళ్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము దానికి ముందు 6వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. చాలు. మీ దేహము, ఒక నిమిషం అండి, మీ దేహము అంటే ఏంటనుకుంటున్నారు? రక్త మాంసాల నరాల ఎముకల మిళితమైన ఈ శరీరమే దేహం. దీనికి ప్రాణం ఉండాలి, దాన్ని రక్తము అనేది. ఈ రక్తము ఏ గ్రూప్ లో చెప్తాము, ఎన్ని గ్రూప్ లో చెప్తాము, ఏ బ్లడ్ గ్రూప్ చెప్పుకుంటాం, కానీ అసలు ఇంత మిళితమైపోయినటువంటి దేహము అనేది ఎవరి వలన అంటుంది బైబిల్? అందరూ ఒకసారి బైబిల్ చూడండి, కాన్సన్ట్రేట్ చేయండి. మనం వచ్చింది దేవుని మాట వినడానికి ఈ సందర్భంగా. సో మన భవిష్యత్తు, మన జీవితం ఏంటో తెలియాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది తెలియాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహము. నువ్వనుకుంటావు మా అమ్మ నాన్నకి పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను భూమి మీదకి వచ్చాను, మా అమ్మ నాన్న కన్నారు కాబట్టి భూమి మీదకి వచ్చాను. బైబుల్ దాని సొంత తప్పు అనేది ఏమనింది ఇక్కడ? ఇది నేను ఎంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇది దేవుని మాట కనుక, దేవుడే స్వయంగా రాయించారు కనుక, మీతో చెప్పమన్న మాట నేను చెప్పి తీరాలి కనుక మనం అనుకున్నట్టుగా భూమి మీదకి రాలేదు. మనం అనుకున్నట్టుగా అయితే మనం ఎక్కడ లాస్ ఏంజల్స్ లోను, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనో, దుబాయ్ లోనో, ఇంకా రిచెస్ట్ పర్సనాలిటీస్ ఉన్నారు కదా, అంబానీ అని, వాళ్ళ హౌసెస్ లో పుట్టాలి అనుకుంటారు. చాలా మంది వాళ్ళ యొక్క డిఫీట్స్ ని, అంటే వాళ్ళకున్న లోటుపాట్లు కూడా తలుచుకుంటూ, నేను ఆ ఫ్యామిలీలో పుట్టుంటే పోయేది, ఆ యాక్టర్ ఫ్యామిలీలో పుట్టుంటే నాకు అంత గోల్డెన్ స్పూన్ తో నాకు ఫీలింగ్ అయ్యేది. ఇవన్నీ కానే కాదు. మనం అనుకున్నట్టు జరగలేదంటే ఏంటి అర్థమో తెలుసా? నువ్వు ఈ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఇక్కడే, ఐ మీన్ మన ఆంధ్రప్రదేశ్ లో, కృష్ణా జిల్లాలో, మన నిడమానూరులోనే, ఈ కాలనీస్ లోనే, ఈ తరంలో నువ్వు నేను పుట్టాలి. పుట్టిన మనము ఎవరి చేతైతే పుట్టించబడ్డామో ఆయన అనుగ్రహం వల్ల వచ్చాము కనుక ఏమంటున్నాడు? మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమైపోయేంతగా నీ బిహేవియర్ ఆఫ్ యాక్టివిటీ ఉండాలి. అంటే నిన్ను చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిలయమైపోయేంతగా, ఇది ఒక డ్రామా కాదండి, ట్రాన్స్ కాదు, దేవుడి యొక్క అభిలాష ఇది. మనుషులు ఎలా బ్రతకాలని దేవుడు అనుకున్నాడంటే, వాళ్ళు భూమి మీద బ్రతికే క్రమశిక్షణ జీవితంలో నేనే వచ్చి వాళ్ళ హృదయాల్లో ఉండిపోవాలి. అయ్యిందా? కలగానే మిగిలిపోయిందా? కళ్ళలైపోయింది. దుఃఖభరితమైంది దేవుని మనస్సు. సంతాపం ప్రకటించుకునేంత గొప్పగా, ఎంత చెత్తగా మీ మనుషుల యొక్క పనులు భూమి మీద ఎలా ఉన్నాయంట? గొప్పగా ఉన్నాయంట. అంటే భలే గొప్ప పని చేసావురా అంటాం కదా, ఆ గొప్ప అన్నమాట. గొప్ప అంటే మనం శాటిలైట్లకి వెళ్ళాం, చంద్రయాన్ చూసి వచ్చాం, ఏమో చేసాం, ఆ గొప్పలు కాదు. అవి ఎందుకు పనికిరావని మనం చేస్తే తప్ప తెలియదు. అఫ్ కోర్స్ ఇప్పుడు మానవాళికి ఎంతో కొంత ప్రయోజనం లేక మానలేదు, కానీ పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరగరా అని ఒక మాట చెప్పాడండి కింద. ఏంటి? నా బంగారు కొండ, నా వజ్రం, నా ఈ సో అంటారు కదా, మీ పిల్లలకి పెడతారండి పేర్లు, ఏంటో అసలు మీరే బంగారాలు. ఆ బంగారాన్ని తీసుకెళ్ళి చేయించుకొని చేయొచ్చు కదా నోట్లు పాటలు. మీ బంగారాలు మీ సొత్తులు కాదు, మీరే మీ సొత్తు కాదు. సీరియస్లీ మీరు మీ సొత్తు కాదు. ఇక్కడ బర్త్డే పోయేది మీరు మీ సొత్తు కానే కాదు. ఇది మీ మైండ్ లోకి వెళ్ళకపోతే వాక్యం ఏం అర్థం కాదు. ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి అనిపిస్తుంది, వీళ్ళు రమ్మంటే నేను వచ్చేయాలని అనిపిస్తుంది. బర్త్డే పార్టీ అంటే సో డెకరేటివ్ ఐటమ్స్ లాగా మనకి లైట్లు మోగాలి, ఏమంటే క్రాకర్స్ పేలాలి, 4 కేకులు తెగి పడిపోవాలి, ఇలాంటి యావగేషన్ వస్తుంది. కానీ నీ బ్రతుకు యొక్క విలువ
అర్థం కాకపోగా నీ జీవితం అంటే నీకు ఏముంది, 3 నెలల ముచ్చటేగా అనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క అనుగ్రహం వల్ల నేను ఈ భూమి మీదకి వచ్చాను అనేది నీకు విదితమైతే, అవగతమైతే, నువ్వు ఏం చేసినా దేవుని కొరకే అన్నట్టుగా చేస్తావు. అందుకనే ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి అయితే, ఇప్పుడు మీకు కాబట్టి అంటే అంత ముందు ఏదో ఉంది అనే కదా దాని అర్థం. కాబట్టి అంటే పాపం కాదు, కదులో నీడెడ్ బైబుల్. ఏమి చేసినాను తన్నే చదవలేదు. కాబట్టి మీరు భోజనం చేసిన బాబు మేము వండుకొని తినాలి, బాబు మీరు తాగాలనుకుంటున్నాం అని అనిపించిన, అసలు మీరు ఏం చేసినా ఉంది బైబిల్. అంటే మన సెలబ్రేషన్స్ మన కోసం చేయకూడదు, ఎందుకంటే మన సొత్తే కాదు కనుక. మీరేమి చేసినాను, భోజనం చేసిన, పానము చేసిన సమస్తము ఆయన నుంచున్నాను నీ మహిమ కోసం, కూర్చున్నాను నీ మహిమ కోసం. నేను మీ లిస్ట్ లో A to Z అంటారు కదా, ఏతో మొదలు పెడితే జడ్తో ఏమైతే కంప్లీట్ అవుతాయో అవన్నీ ఏం కొరకు అంట, దేవుని మహిమ కొరకు. ఇది మెచ్యూరిటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ లో చేయాలి. ఎవరైనా బయట సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనుకోండి, బర్త్డేస్ అనో ఏదైనా సమ్ అకేషన్స్ వైజ్ అనో, వాళ్ళకి నువ్వు నిక్కచ్చిగా చెప్పాల్సిన మాట ఉంది బైబిల్లో తెలుసా? బాబు మనం మన సొత్తు కాదు, మనమే మన పర్మిషన్ తో రాలేదు, అలా వచ్చి ఉంటే నేను ఇక్కడ పుట్టను కదా, ఎవరో ఎక్కడో నన్ను ఇక్కడ ప్లేసింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు, నేను నా సొత్తు కాదని నాకు తెలిసిపోయింది. సో బైబిల్ చెప్పిన మాట నిజం కనుక నేను చెప్తున్నాను, సెలబ్రేషన్ అనేది నువ్వు జరగాలి అంటే నువ్వు మందిరంలోకి వచ్చి చేసుకోవాల్సిందే. అక్కడ ఏముంటాయి పోనీ, అక్కడ ఏమన్నా పేల్చండి 100 క్రాకర్లు అంటారా? సైలెంట్ గా వచ్చి దేవుని మందిరంలో నోరు మూసుకుని మౌనంగా ఉండవలేము. అక్కడేమో మళ్ళీ కండిషన్స్ అప్లై. దేవుని మందిరానికి వస్తే ఎలా ఉంటాం, మళ్ళీ వెరీ డిసిప్లిన్ మేనర్ బిహేవ్ చేయాలి మనం ఇక్కడ. మరి ఆ విషయంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు, కాబట్టి మీరు భోజనం చేసినా ఏం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చెయ్యండి, మీరు చెయ్యండి అన్నాడు. అంటే ఆజ్ఞ కదా, ఆజ్ఞనా? ఏమన్నాడు అక్కడ, దేవుని మహిమ కొరకు చేయుడి. డి అంటే కండిషన్, అంటే అదొక ఆజ్ఞ, అదొక మీకు ఆజ్ఞ ఇచ్చాడు కదా ప్రామిసెస్ లో. అలాగా ఎన్నో 600కు పైగా ప్రామిసెస్ లో కనబడే ఒక ప్రామిస్. ఇప్పుడు నేను బర్త్డే నా ఇంట్లోనే చేసుకుంటా, నా ఫ్రెండ్స్ ని పిలుచుకుంటా, అమ్మ 100 మందికి పుట్టుండే నాన్న నువ్వు 100 కేజీలో కేక్ పట్టుకొచ్చే చీరేద్దాం చించేద్దాం, ఇంకా రాత్రి అలసిపోయే వరకు, రాత్రి అంతా అలసిపోయే వరకు నేను నా యాక్టివిటీస్ అంతా ఆనందాన్ని పంచుకుంటా. జరగొచ్చా ఇట్లాగా? అసలు బర్త్డేసే ఇంకా లోతుకి వెళ్ళిపోతే అసలు మీ దినాలు మొదలెట్టకండి నా దగ్గర అన్నాడు ఆయన. కానీ దినము యొక్క విలువ తెలుసుకున్న మనము, ప్రతి దినము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనలో ఏమొస్తుంది, ఊపిరి ఉండేది. ఊపిరి ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, బ్రతికున్న మనల్ని ఆయన ఎందుకు బ్రతికుంచాడు అనుకుంటున్నాడు? క్వశ్చన్ మార్క్ అందరు. ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతికున్నావు. నువ్వు చాలా గోల్డెన్ వర్డ్స్ అంటున్నా, నీకు మళ్ళీ వినకపోవచ్చేమో, నేను చెప్పకపోవచ్చేమో. మీకు నాకు లైఫ్ ప్రొలాంగ్ అయింది 1 day, ఈవెన్ 1 second అయినా మనకి ప్రొలాంగ్ ఏంటంటే కారణం ఏమిటంటే ఆయన మహిమ కొరకే. అంత డేంజర్ జోన్ లో ఉన్నాం మనం. కానీ ఆయన వాత్సల్యత ఒక్కసారి మనం కౌంట్ చేసుకోండి, నీకు ఎన్ని సంవత్సరాలు, నాకు ఎన్ని సంవత్సరాలు, ఎంత అసహ్యంగా బ్రతికిన పూర్వపు దినాలను గుర్తు చేసుకోండి. బర్త్డే అనగానే, లేదంటే ఏదైనా సెలబ్రేషన్ అనగానే, ఫెస్టివల్ అనగానే మనకంటూ ఒక ఉత్సాహభరితమైన ఆనందపరమైన జీవితం అలవాటు పడింది. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసి ఉన్నామో, నువ్వు దేవుని కొరకు బ్రతికితేనే నీకు మహిమ.
అనేది మనకి విదితమైంది. దేవుని కొరకు బ్రతకకపోతే ఏమవుదు. అందుకని వాడు చెప్తున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ఊరికే కష్టపడుతూ ఉంటాం కదా, మన కష్టానికి దేవుడు ఒక మాట చెప్పాడు. 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన ప్రాఫిట్ ఏంటి? ఎవరు అడిగారు ఇది? తెలివి తక్కువ అడగల, చాలా జ్ఞానవంతుడు. అన్ని ఇచ్చేసావు కదా బాబు, నీకు ఇంకేం కావాలి? ప్రేర్ చేస్తున్నావు అంటే నాకు ఇంకా ఇంత ఆస్తి ఇవ్వు, అన్ని కోట్లు ఇవ్వు అని అడగల. బాబు జ్ఞానం ఇదైనా అని అడిగాడట. ఎవరైనా అడిగావు ఎప్పుడైనా? మందిరంలో, ఇంట్లో అడిగావు? నీ పిల్లలు కూర్చోబెట్టుకుని నా బిడ్డలకి ఈ లోకంలో ఎలా ఈ అంత్య దినములలో అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాము. సో నన్ను, నా ఫ్యామిలీలో, ముఖ్యంగా నా పిల్లలు ఈ దినము వాళ్ళు దాటి వేసేటప్పటికి, ఈ దినాన్ని వాళ్ళు దాటుకొని వెళ్ళేటప్పటికి వాళ్ళ నోటితో కానీ, మాటతో కానీ, నడతతో కానీ, నడకతో కానీ, వాళ్ళ బిహేవియర్ తో కానీ ఏ పాపము చేయకుండా వాళ్ళని కాపాడని వాళ్ళు పెట్టుకుని ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? మీరే ఫ్యామిలీస్ లో ప్రార్థన చేయరు, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వచ్చి మందిరంలో ఉండరు అంటే వాడికి ఏం తెలుస్తుంది మందిరపు విలువ? అందుకే అంటున్నాడు, కష్టపడిన వారికి వారి కష్టము వలన లాభం ఏం లేదు. కష్టం వల్ల ఏమొస్తుందో బైబిల్ చెప్పాడు. బైబిల్లో ఉంటుంది చూడండి 10వ వచనంలో, నరులు అభ్యాసము పొందాలి. ఏం పొందాలి? అభ్యాసము అంటే ప్రాక్టికల్ అవ్వాలి. ప్రతి కష్టంలో వాళ్ళు ఇదా కష్టం అంటే అనే అభ్యాసము పొందవలనని దేవుడు